ఈరోజైతే ఊర పిచ్చుకలు ఎన్ని వస్తున్నాయో లెక్కలేదు, మస్తున్నాయి. ఇక ఆడుకుంటా ఉన్నాయి. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మార్నింగ్ టీ పెడుతున్నా. ఇక బ్రేక్ఫాస్ట్ బయట నుండే ఈరోజైతే. ఇంకా టీ అయిన తర్వాత మరి తాగి, అయితే కొంచెం హెల్త్ డిస్టర్బ్ ఉంది, అందుకనే. ఇక పక్షులు అయితే చాలా వస్తున్నాయి. ఇక రామచిలుక వచ్చి కూర్చుంది చూడండి. ఇప్పుడే ముగ్గులు వేసుకొని ఇంట్లోకి వచ్చిన, అంతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్. ఇక ఈరోజు మరి మనం శివరాత్రి తెల్లవారి నిన్నంతా అట్లనే ఉండే. ఇవాళ మళ్ళీ పూజా రూమ్ అంతా సర్దుకొని మన దేవత ప్రతిమలన్నింటికి కూడా శ్రీ సూక్త సహితంగా అభిషేకం చేసి, ఇక తుడుచుకొని గంధము కుంకుమ పుష్పాలు అలంకరించి ఇప్పుడు దీపం ధూపం నైవేద్యం తాంబూలం సమర్పించడం. ఈరోజు శుక్రవారం. ఇక అమావాస్య కూడా. ఇప్పుడు బయటికి వెళ్దాం. గంట అయింది నేను పూజ రూమ్లోకి వచ్చి. ఇంకేం షూట్ చేయాలి అంటే ఖడ్గమాల స్తోత్రం వినుకుంటా పూజ చేసుకున్న, శ్రీ సూక్తం పెట్టి అభిషేకం చేసిన, ఇట్లా. సరే, ఇక బయటికి వెళ్దాం. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి సింపుల్ కర్రీ చేస్తున్నా. అయితే కొంచెం ఫీవర్ ఉంటుంది, అసలు చేతనైతే లేదు. ఇక ఇప్పుడు అక్కడ పడుకొని ఇప్పుడే లేచి మరి రైస్ అయింది. ఇక్కడ పప్పు వేస్తున్నా. ఇక్కడైతే నేను ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర వేసిన, తర్వాత పెసరపప్పు వేసిన, ఇంకేం వేయలేదు. పెసరపప్పు కడగలేదు, పచ్చి డ్రై పెసరపప్పు ఆయిల్ వేసిన. ఇక్కడ మనం జీలకర్ర వేసినాం, తర్వాత పప్పు వేసినాం, అంతే. ఇది మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. మెల్లగా డ్రైగా మెల్లగా ఆయిల్లో ఫ్రై అయిన కొద్దీ ఒక కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. స్లో పెట్టాలి మంట. ఇక పప్పు మంచిగా కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేద్దాం. అయితే ఈ పప్పు మనము పెసరపప్పు వేయించి చేస్తారు. ఇప్పుడు మనం నూనెలో వేయిస్తున్నాం కదా, అట్లా కాకుండా పెసాలను వేయించి విసిరి పప్పు వేసుకునే పద్ధతి కూడా ఉంది పాతకాలం నుండి. అదొక రకమైన కమ్మటి ఫ్లేవర్ ఉంటుంది. ఈరోజు అది చేస్తున్నా. అయితే ఏం తినాలని లేదు. మా వారు కూడా బయట ఇవాళ ఫంక్షన్లు ఉంటున్నాయి కదా, బయట తింటుండు. ఇక తను నైట్లో తింటాడు కాబట్టి ఇప్పుడు నాకు తినడానికి ఏది బాగా అనిపిస్తుంది అది చేస్తున్నాను. ఇది కూడా పప్పు ఎంత మంచి కలర్ వచ్చింది. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసినాం. ఇప్పుడు అల్లం పేస్ట్ వేద్దాం. ఇక ఆ లోపల కొత్తిమీర మెంతి ఫ్రై అవుతూ ఉంటే ఈ సీజన్లో మనకు కొత్తిమీర మెంతి చాలా ఇస్తారు. ఇక వాడుకోవాలి కంపల్సరీ. మెంతి షుగర్ వాళ్ళకి చాలా మంచిది అంటారు కదా. చూడండి, పసుపు వేద్దాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యేలోపు టమాటాలు కట్ చేద్దాం, అంతే. సింపుల్ కర్రీ ఈరోజైతే. అల్లం వెల్లుల్లి పేస్టు, అయితే ఈ కర్రీకి కాంబినేషన్గా నిమ్మకాయ చట్నీ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. నైవేద్యం తినే పిట్ట వచ్చినట్టుగా వాయిస్ వినిపించింది. 2 పిట్టలు చూడండి ఎట్లా కొట్లాడుతుంది. వచ్చింది, అదేనా ఆల్రెడీ వచ్చి కింద తిన్నట్టుంది. నేను ఇక ఇంట్లోనే ఉన్న పని ఉందని. అవి పావురాలు ఉన్నట్టున్నాయి చూడండి. నేను ఇంట్లో పనులలో నేను బిజీగా ఉన్నా. ఇక్కడ ఎన్నిసార్లు ఊర పిచ్చుకలు వస్తున్నాయి పోతున్నాయి. ఇక బెల్లపన్నము, రకరకాల నైవేద్యాలు ఉన్నాయి.
అల్లం పేస్ట్ వేసినాం కదా, అల్లం వెల్లుల్లిపాయలు వేసినాం, టమాటా వేసి ఉప్పు కారం వేసి జాలి పెడతా కింద మగ్గిపోతుంది. అప్పుడు మనం అవసరం అనుకుంటే 1 గంట 2 గంటల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ముందుగా అయితే అడుగంటకుండా చూసుకోవాలి. మిరప్పొడి వేద్దాం, ఉప్పు, జాలి పెడదాం. జాలి పెడితే ఒక 5-10 నిమిషాలలో టమాటాలు మగ్గుతాయి, లేకుంటే ఇట్లునే ఇంకా తక్కువ పెడదాం. ఇక ఈరోజు ఫ్రైడే, మళ్ళీ మనం నిన్న శివరాత్రి పూజ అన్నీ సర్దుకొని మళ్ళీ పూజా రూమ్లో అభిషేకం చేసి పూజ చేసేసరికి బాగా లేట్ అయింది. అప్పటిదాకా బ్రేక్ఫాస్ట్ చేయకపోయేసరికి కొంచెం జ్వరం ఉంటుంది కదా, అది పైకి వచ్చినట్టయింది. వచ్చేసరికి ఇంకేం పని చేసుకోలేము. అట్లా పోగంట పడుకున్న ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు వంట చేస్తున్నా. నైవేద్యం తినే పిట్ట పొద్దున్న నుండి ఎన్నిసార్లు వచ్చినా నేను వచ్చి చూడలే, అంటే టైం లేక. పొద్దున్నే వస్తాయి కానీ ఇక అసలు వారం రోజులు ఉండి అయితే వాటిని చూసుడే అయితే లేదు. అక్కడ చూడండి, అవే చెట్టు మీద ఉన్నాయి. పొద్దున్న దాకా తింటూనే ఉంటాయి, ఏవో పక్షులు వస్తే తింటే పోతాయి అంతే. బ్లాక్ పిట్టలు ఇప్పటిదాకా ఇక్కడ చెట్టు మీద ఉండే, చిన్న చిన్న పిట్టలు కూడా చాలా ఉంటాయి. ఇక ఊర పిచ్చుకలు అంటారు ఇవి. ఇక చూడండి, ఇక దీని అని ఇది ఇప్పటిదాకా రూమ్లో కూర్చున్నా వచ్చుకుంటూ తినుకుంటూ వెళ్ళిపోతుంది. అన్నీ అంతే పక్షులు, ఇంకా పొద్దున్న దాకా తిరుగుతూనే ఉంటాయి. మన వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, ఇక నైవేద్యం తినే పిట్ట వాయిస్ వినిపించి చూద్దామని వచ్చిన. అవి చూడండి కింద ఎన్ని వరి ధాన్యాలు ఉన్నాయి. ఇట్లా తినుకుంటూ పొట్టు పడేస్తుంది. అది ఒక టెక్నిక్ అంతే. కొంచెం కూడా ఇట్లా అలికిడైనా కానీ వెళ్ళిపోతుంది. చూడండి ఎన్ని పడేసింది. ఇంట్లో ఉంటే ఎంత అల్లరి చేస్తే అంటే ధాన్యం తింటున్నాయి. వరి ధాన్యం మళ్ళీ ఎక్కడ సంపాదించాలనో ఏమో, చాలా ఉన్నాయి, అందుకే బాగా అల్లరిస్తున్నాయి. ఇంట్లో దాకా సౌండ్ వినిపించి వచ్చిన. ఇగో ఇక్కడ గూడ మీద ఉంది, ఇక్కడ ఉంది. ఒకసారి చాలా వస్తాయి కాబట్టి ఇట్లా బాగా అల్లరి చేస్తాయి. ఇట్లా తిరుగుతూ ఉంటాయి, ఇంకా అంతే కొమ్మగా తిరుగుకుంటూ ఉంటాయి. సరే మన పనులు కానిద్దాం. టమాటా మగ్గిపోయింది కదా, ఇప్పుడు వాటర్ వేద్దాం. పప్పు కాబట్టి కంపల్సరీ వాటర్ వేయాల్సిందే, కొన్ని వేయాలి. ఒక చిన్న టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి ఉన్నాయి, కొద్దిగా మిరప్పొడి కూడా వేసినాం కదా, కరెక్ట్ ఉంటుంది. ఇక కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, కానీ సరిపోతుంది. పప్పు వేయించి చేసుకున్నాం కదా, ఈ పప్పు ఎక్కడ కానీ ముద్దలాగా కాదు, పప్పు గింజల్లాగానే ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇది ఒక వెరైటీగా అంతే. అప్పుడప్పుడు మనం చేసే కర్రీస్ కాంబినేషన్లో చేసుకుంటూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి అది తింటే బాగుండు అనిపిస్తుంది. అట్లా అనిపించింది ఈ కర్రీ. ఇప్పుడు నిమ్మకాయ చట్నీ పోపేద్దాం. మన
నిమ్మకాయ చట్నీ పోపేద్దాం. ఆయిల్ వేసుకున్నాం. ఇక సింపుల్ నిమ్మకాయ చట్నీ మొన్న మనం పెట్టుకున్నాం కదా అదే. ఇక మార్చి అంటే ఇక ఎండాకాలం అన్నట్టే. ఇక చూడండి నిమ్మకాయ చట్నీ పోపేసి ఒక బాటిల్లో పెట్టి ఉంచుదాం అనుకుంటున్నా. ఇంకా మనకు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తీసుకొని తినచ్చు అట్లా. దీనికి మనకు ఆయిల్ వేసినాం, తర్వాత జీలకర్ర, ఆవాలు, కొందరు ధనియాలు కూడా వేసుకుంటారు పోపులా, మీకు ఇష్టం ఉంటే అట్లా కూడా వేసుకోవచ్చు. అయితే ఇంట్లో కరివేపాకు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కరివేపాకు వేస్తే ఇది కొన్ని రోజుల దాకా నిల్వ ఉంటే బాగుంటుంది, అందుకని కరివేపాకు వేయాల్సిన అవసరం లేదు. వెల్లుల్లిపాయలు అయితే ఒక 4-5 వేసుకోవాలి కంపల్సరీ. నిమ్మకాయ చట్నీలో మనం మెంతిపిండి వేసినాం, ఉప్పు వేసినాం, పసుపు వేసినాం. ఇప్పుడు మిరప్పొడి వేస్తాం. మిరప్పొడి నూనెలో వేయాలి. ఇక దీనిలో ఆవపొడి వేయలేదు, ఇప్పుడు ఆవాలు వేసినాం కదా అంతే. అయితే ఈ సమ్మర్లో ఎటన్నా పోయొచ్చిన తర్వాత నిమ్మకాయ చట్నీ తింటే చలువ అంటారు పాతకాలం నుండి. ఇక మంచి టేస్ట్ అనిపిస్తుంది కూడా. ఒక్కొక్కసారి నోరు రుచి లేనప్పుడు, కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇది మంచిగా ఉంటుంది. ఇక వెల్లుల్లిపాయలు ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మిరప్పొడి వేద్దాం. చూడండి 1 స్పూన్ వేస్తున్నా అంతే. స్టవ్ బంద్ చేద్దాం. బంద్ చేసిన పోపుది కొంచెం స్పూన్ నిండుగా రాలేదని 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇది ఎవరిష్టం వాళ్ళు, నేనైతే కొంచెం వేయాలని ఇట్లా వేసిన. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వేసి నిమ్మకాయ చట్నీ అందులో వేసి కలుపుదాం. అంటే ఇది వేడన్నంతో అయితే ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంటుంది. ఇంకా మీరు ఇలా ధనియాలు వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, ఇక మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. కొందరు పప్పులు కూడా వేసుకుంటారు, కానీ దీనికైతే పప్పులు బాగుంటాయి అందుకే చెప్తున్నా. ఉప్పు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఉప్పు వేయలేదు మనం. అయితే కొంచెం ఇది వేడిగా ఉంది కదా, మిరప్పొడి నూనెలను ఎందుకు వేసిన అంటే మిరప్పొడి నిలువ ఉంటుంది కాబట్టి తేమ అట్లాంటిది ఉంటుంది కదా, అందుకని వేడి నూనెలు వేసినట్టయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఓ బాటిల్లో పెట్టి బయట పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఇష్టం. ఇక అట్లా మంచి టేస్ట్ ఉంటుంది. ఇక వేడన్నంతో ఒక ఇంత అన్నం తింటాం అసలు సరిపోతుంది, అట్లా ఉంటుంది. బాగా టేస్ట్ అయితే బాగుంటుంది. దీనిలో మెయిన్గా ఏంటంటే జీలకర్ర, ఆవాలు మంచిగా చిటిచిట అనేటట్టుగా పోపు వేయించాలి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసినాం. ఇక దీంతో సూపర్ ఉంటుంది అంతే. ఇక ఆల్రెడీ మనకు పప్పు అవుతుంది కదా, ఆ చల్లారంగానే గిన్నెలో పెట్టుకుని టమాటా పప్పు, నిమ్మకాయ పచ్చడి, పెరుగు అట్లా. ఇప్పుడైతే మార్నింగ్ నేను ఒక్కదాన్ని లంచ్ చేస్తా. చూడండి పప్పు గింజలు ఇట్లనే ఉంటాయి, ఇక ముద్ద కావు, మంచి టేస్ట్ ఉంటుంది. కాంబినేషన్ సూపర్ కాంబినేషను. ఇక ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకుంటూ వచ్చేద్దాం మెల్లమెల్లగా. కారం, ఉప్పు కరెక్ట్ ఉంది. ఉప్పు అయితే ఎట్లా కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇట్లా మనం గిన్నెలు వేసేటప్పుడు టేస్ట్ చేసినా సూపర్ ఉంది. ఇక ఇప్పుడు పప్పు కాగానే లంచ్ చేద్దాం. చూడండి ఈవినింగ్ మరమరాలు పోపుకి ఏమంటే వేసిన, కానీ నేను మొబైల్ ఛార్జింగ్ ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా, ఎందుకంటే షూట్ చేద్దామని. ఇవి మొత్తం చేసినా కానీ షూట్ చేయలేదు. ఇంకా ఇట్లా ఉంటుంది. టీ కూడా పెట్టిన. మన ఆరోగ్యం బాగుంటే అన్నీ చేయగలుగుతాం. ఆరోగ్యం ఒకటి డల్గా ఉందంటే ఇక అసలు షూట్ చేద్దామనే ఆలోచనే రాదు. ఇక్కడే తెచ్చిపెట్టుకున్నా, ఛార్జింగ్ ఉండే తీసుకొచ్చుకొని షూట్ చేయాలి కదా అన్నట్టుగా తెచ్చిన, కానీ పక్కకు పెట్టిన ఈ పని అంతా చేసేసిన. అట్లా ఉంటుంది ఇక అంతే. దీనిలో అయితే పుట్నాలు పల్లీలు ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. ఈరోజు కరివేపాకు లేదు, కరివేపాకు ఫ్రెష్ ఇది ఉంటే సూపర్ ఉంటుంది ఇంకా అంతే. మా వారికి పెట్టిన తర్వాత టీ తాగుతారట. పల్లీలు ఎక్కువ ఉండాలి, పుట్నాలు ఎక్కువ ఉండాలంటే ఎక్కువ వేసిన. దీనిలో మనకు వెల్లుల్లిపాయలు వేసినామంటే ఇక అంతే. వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు
వేసిన ఇక స్టవ్ బంద్ చేద్దాం. ఎక్కువ ఫ్రై కూడా అవసరం ఉండదు, పోపు వేసినాం కదా. ఈవినింగ్ టీ తాగే టైంలో ఇవి తింటే మంచిగా ఉంటుంది. మా వారికి అయితే చాలా ఇష్టం. ఇక నేను ఎక్కువ తినా, కానీ ఇక ఎప్పుడో ఆకలి అయితేనే తప్పితే నేను తినా. ఒక స్పూన్ వేసిద్దాం. అక్కడ ఆఫీస్ రూమ్లో ఉన్నారు, అక్కడికి వెళ్దాం.